వెల్కమ్ టు ఏబీపీ దేశం. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం కాకినాడ జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించిన పెద్ద పులి మళ్ళీ తీవ్ర అలజడి రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకినాడ జిల్లా పరిధిలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో గతంలో అనేక గ్రామాలలో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా జీవించిన పరిస్థితి అయితే కనిపించింది. మళ్ళీ ఇప్పుడు ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని మన్యం ప్రాంతంలో మళ్ళీ పెద్ద పులి కలకలం రేగిన పరిస్థితి అయితే ఉంది. నిన్న బురదకోట అనే గ్రామంలో ఒక పశువుపై దాడి చేసి చంపిన నేపథ్యం కనిపించిన పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా ఇక్కడ అటవీ శాఖ అధికారులు కూడా ఈ ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే సుమారు 5 మండలాల పరిధిలో ప్రజలు గతంలో ఈ పెద్ద పులి కూడిన భయం దాదాపు 6 నెలల పాటు అనుభవించిన పరిస్థితి కనిపించింది. అయితే అప్పట్లో చిక్కక దొరకక ముప్పు తిప్పలు పెట్టిన పెద్ద పులి దాని జాడ కనిపించకుండా పోయి అటు విశాఖ జిల్లాగా అనకాపల్లి జిల్లా నుంచి విశాఖ వైపుగా వెళ్ళిపోయిందని అటవీ శాఖ అధికారులు భావించారు. అయితే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అటవీ ప్రాంతం అంటే మన్యం ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఏబీపీ దేశం పెద్ద పులి సంచరిస్తున్నటువంటి ప్రాంతంగా భావిస్తున్నటువంటి ప్రాంతంలో ఒకసారి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసి పనిలో పడింది. అంటే ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రస్తుతం మనం బురదకోట అనే ప్రాంతానికి అంటే ఘాట్ రోడ్ మీదుగా మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి మనం విజువల్స్లో చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి మనం చూస్తే ఇది ఘాట్ రోడ్డు. ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఈ ఘాట్ రోడ్డు మీదుగా సుమారు 8 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తే కనుక పైన బురదకోట అనే ప్రాంతం వస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతంగా మనం చూడొచ్చు. ఈ క్రింద అంటే ఈ కొండ క్రింద ఉన్నటువంటి ప్రాంతాన్ని కిట్టమూరు అనే ప్రాంతం ఒకటి ఉంది. ఈ ప్రాంతంలో ప్రజలు కూడా పులి గురించి చాలా భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ మీదుగా ఏబీపీ దేశం బురదకోట ప్రాంతానికి వెళ్తుంది. ఒకసారి వెళ్ళి అక్కడ పులి గురించి అక్కడ ప్రజలు ఏమంటున్నారు, నిన్న పశువుపై దాడి చేసి చంపిన నేపథ్యంలో కంటి మీద కునుకు లేకుండా ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఏబీపీ దేశం అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందనే ప్రయత్నం చేస్తుంది. వెళ్దాం రండి. కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండల పరిధిలోకి వచ్చే బురదకోట గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ ఎవరిని కదిపినా కూడా పులి సంబంధిత భయం అయితే ఇక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో ప్రధానంగా ఇదంతా కూడా గిరిజనులు నివసిస్తుంటారు. అంటే ఈ కొండకు ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతానికి దాదాపు ఒక 200 కుటుంబాలు పైగా ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొన్నటి రాత్రి సమయంలో ఇక్కడ కట్టివేసినటువంటి ఆవుపై దాడి చేసిందని కొందరు చెబుతున్నారు. ఆ విధంగా ఆ ఆవునైతే చంపిన నేపథ్యంలో స్థానికంగా దొరికినటువంటి పగ్మార్కుల ఆధారంగా ఇది పెద్ద పులిగా కూడా అటవీ శాఖ అధికారులు భావించారు. ఇప్పటికే కాకినాడ జిల్లాకు సంబంధించిన జిల్లా అటవీ శాఖ అధికారి నేతృత్వంలో సిబ్బంది ఇక్కడికి చేరుకుని పెద్ద పులి సంబంధించిన జాడ కోసం వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో లభించినటువంటి పగ్మార్కుల ఆధారంగా ఈ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుందని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇప్పటికీ కూడా వాల్ పోస్టర్లు ఏర్పాటు చేసి చాలా ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఫ్లెక్సీలు కూడా కొన్ని చోట్ల కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ కొన్ని అంటే వాళ్ళు వృత్తిపరమైన సంబంధిత కొన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. దినసరి కూలీలుగా కూడా ఇక్కడ పనిచేసుకున్న పరిస్థితి ఉంటుంది. దీంతో ఇక్కడ ప్రజలు ఒంటరిగా వెళ్ళవద్దు అనేసి అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా పులి సంబంధిత భయం గత 2 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. అదేవిధంగా ఇదే ప్రాంతంలో మళ్ళీ ఈ పులి భయం అయితే వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఒకసారి మనం విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఘాట్ రోడ్డు. ఈ ఘాట్ రోడ్డును అనుకుని ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా పైకి వెళ్ళి కూడా కొన్ని గృహాలు అయితే ఉన్నాయి, పైన కొన్ని ఇల్లులు ఉన్నాయి. అక్కడ మొత్తం మీద 8 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ద్వారా సాహసోపేతమైన ప్రయాణం చేసి ఏబీపీ దేశం బాపన్నకోట చేరుకుంది. అంటే ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని శివారు దట్టమైన అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతమే బాపన్న కోట. ఒకసారి మనం విజువల్స్లో చూసినట్లయితే ఇదంతా కూడా గిరిజన ప్రాంతం మొత్తం కూడా. ఈ ప్రాంతం ఇక్కడ అంటే కొండను దాటుకుని చూస్తే దాదాపు 8 కిలోమీటర్ల దూరం
ఒక్కసారి మనం దాటుకుని ఈ ప్రాంతానికి వస్తే ఈ ప్రాంతంలో అందరూ కూడా గిరిజనులే నివసిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం ఎదరికి వెళ్ళి ఒకసారి ఇక్కడ ప్రజల్ని అసలు పులి గురించి వీరందరూ ఏం చెప్తారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఒకసారి వీళ్ళని అడుగుదాం. ఏంటంటే ఇక్కడ పులి తిరుగుతుందని చాలా భయాందోళన వ్యక్తం చేస్తాం. భయంతో అంటే సార్ ఇప్పుడు ఏముందంటే జనాలు భయపడతాం కదా సార్, ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇందులో ఏముందంటే కరెక్ట్ టైంకి వచ్చిందేమో మరి తీసుకుంది ఆవుని, సగం తినేసిందంట. ఫారెస్ట్ వాళ్ళందరూ వాళ్ళకి దాన్ని కొద్దిగా ఏదో కాపాడాల, ఇంకా వేరే జంతువులని అనేసి కాపాడాలని ప్లాన్ చేస్తున్నారండి. చెప్పారండి అలా పులి తిరుగుతుందని చెప్పారంటే ఇప్పుడు పబ్లిక్ చూడలేదు కదండి, మేము తినేసిపోయింది పులి అని మేము గుర్తుపెట్టామండి. దాని పంజాలు ఏంటాయి కాబట్టి గుర్తుపెట్టాము. మ్యాక్సిమం 2-3 రోజుల నుంచి ఫారెస్ట్ వాళ్ళు అలా ఇక్కడ పిల్లలతో అందరితో కుటుంబీకులు అందరూ ఉన్నారు. మరి భయం వేయట్లేదా? ఏం చేస్తారు సార్, మరి మా సొంతలు కదండి ఇవి. అవును, ఎక్కడ పోతామండి మరి. ఏం చేస్తారండి ఇక్కడ ప్రజలందరూ? ఇక్కడ ఏముంది సార్, ఉంటే చేను పనులు చేసుకుంటాం, అయితే కొంచెం పోడు పనులు అంటే కొండ పోట్లని చేల పనులు చేసుకుంటామండి. వర్క్ చేసి కుటుంబాలు ఉంటాయండి ఇక్కడ? ఏముంది సార్, మాకు వచ్చి ఒక 50-60 ఇళ్ళు అంతకంటే పెద్ద ఊర్లే కాదండి. ఇక్కడ మరి మీకు అన్ని సదుపాయాలు ఎలా అందుతాయి ఇక్కడికి? ఏం చేస్తాండి, ఇప్పుడు మా తాత ముత్తాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. ఇక ఉంటాను ఇక్కడ కొంచెం వరి అది పండుతుంది. కొద్దిగా మనకి కాజు అంటే జీడి తోటలు ఉన్నాయండి. మళ్ళీ ఎండాకాలం కాజు జీడి తోటలు వస్తాయి. వరి అంటే 2 పంట పండుతాయండి. వాటర్ ప్రాబ్లం ఏం లేదు, అన్ని బాగుంటాయి. అప్పుడప్పుడు చేస్తే ఇలాగ బయట పనులు చేసుకోండి. ప్రభుత్వం నుంచి అంది కూడా మీకు అందుతున్నాయా? ఈ సగం అంతే సార్, సగం అందాం. ఏముందండి అవి చెప్పడానికి మేము చెప్పకూడదు సార్. మేము కొన్ని మా వరకు వస్తాయండి. అంటే కార్యకష్టాలు అలాగా, కొద్దిగా రాజకీయ నాయకులు అలాగా. ఏముందంటే మా చూస్తే పల్లెటూర్లు కదండి, కొండూరులు అండి. మావి కొండూరులు అండి. పల్లెటూరు అంతా బస్సు తిరగాలి, ఆట తిరగాలి, అన్ని తిరగాలి. అవును కదా. పశువు మీద కూడా దాడి చేసింది అంటున్నారు. మరి మీ ఆడవాళ్ళందరూ ఏమంటారు సార్? మేము ఒంటరిగా ఉన్నాం సార్. మరి అందరికీ మగవాళ్ళు ఉంటారు కదా సార్. సగం మందిలో ఆడళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. మరి ఆడ మనిషి నేను పొలంలోకి వెళ్ళిన తర్వాత మాకు భయమే కాదు సార్. మేము కొండకెళ్ళి ఒక పుల్ల ముక్క తెచ్చుకుంటే కానీ మాకు గడదు. మేము ఒంటరికి వెళ్తే కానీ ఒక గడదు. మాకు బళ్ళు ఉండవు, బస్సులు ఉండవు, ఏముండవు. మేము వెళ్ళాలంటే మనకు ఎవరికి సాయపడరు సార్, సాయపడరు. తర్వాత ఇప్పుడు మేము వెళ్ళితే ఇప్పుడు పులి వచ్చింది సార్, మీరు ఒంటరిగా ఆడల్లో పడుకుంటాము. ఆడల్లో పడుకునేటప్పుడు మరి ఆడళ్ళ కాడికి వస్తుందని మాకు భయమే సార్. 4-3 ఆడల్లో పడుకుంటే మాకు ఇబ్బందే కదా. అవును సార్. ఇప్పుడు మేకలు ఒక సగం మంది ఉంటాయి, ఆవులు ఉంటాయి, మేకలు ఉంటాయి, సేలు సగం మంది ఉంటారు. ఒంటరి పడుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళకి భయమే కాదు సార్. మీలాంటి అధికారులు ఉంటే అధికారులు లేక మీరు పట్టుకోవాలి కానీ మేము కూలి పని చేసుకునే వాళ్ళం పుల్ల కొట్టుకుంటే కానీ మాకు గడస్తా. ఈ అడవులు చూసారు, ఈ రోడ్లు చూసారు. ఈ రోడ్లు చేయడానికి న్యాయపడడానికి ఎవరైనా అధికారులు ముందు వచ్చారా? మీరు ఓట్లకు వెళ్తే ఓట్ల కోసం చూస్తున్నారు, ప్రభుత్వం కోసం చూస్తున్నారు, అధికారులకు చూస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా అధికారం ఇచ్చిన రోడ్లకు బాగుపడతారని చూస్తున్నారా? ప్రజలకు బాగుపడిన చూస్తున్నారు. మీరు లేబర్ అంతా ఉంటేగా సార్ ఒకళ్ళకి నెగ్గేది. ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా ఇక్కడ? 20 కుటుంబాలే సార్. అక్కడ 100-150 కుటుంబాలు. ఆ 20 కుటుంబాలకి ఒక బాత్రూమ్ ఉన్నదా సార్? ఇల్లు ఉన్నదా? ఒక రోడ్డు ఉన్నదా? మరి రోడ్లకి ఇప్పుడు ఓటుకంతే అడుగుతున్నారు సార్. ఓటుకు ముఖ్యంగా మనిషికి ఓటుకు ముఖ్యంగా ఒక 10,000 ఇస్తే గడదు. అలాంటప్పుడు ఓటు వేయించుకున్నంత మీరు అక్కుతాలు ఉన్నప్పుడు లేబర్కి మింత చేసి న్యాయం చేస్తా మాకు ఓటు వేయండో అని జెండలు ఎత్తుకొని వస్తారు. ఈరోజు అతకరాలు లేని ఎవరు సార్ చేసేవాళ్ళు? అవును సార్. మీరే రోడ్డు వెంబడి వచ్చారు. రోడ్డు ఎలాగ ఉన్నది సార్? ఒక పురటాలు వెళ్తుంది, ఒక కాళ్ళు వెళ్తుంది, ఒక గుడ్డి వెళ్తుంది. మరి ఇప్పుడు ఏమైనా నాకు చోటు ఉన్నది సార్? ఉన్నదా సార్? మరి అధికారం అంతా వాళ్ళ చేతుల్లో ఉండి లేబర్కి ఇంత మేము అంటారు చేయలేకలంతా ఆడమడిసి వెళ్ళాలి సార్. మగవాళ్ళు లేరు, సగం మందికి ఇళ్ళల్లో మగవాళ్ళు ఉన్నారు, సగం మందికి ఇళ్ళల్లో లేరు. మాకి పులి గురించి ఏం చెప్తారు? పులి గురించి మాత్రం ఎమర్జెంట్గా మేము ఒంటరిగా సంటరిగా ఉన్నాం సార్. పిల్ల జల్ల ఉన్న వల్ల, మేక దూడ ఉన్న వల్ల ఒంటరిగా ఆడల్లో వెళ్తున్నాం పొలాల్లోకి. పులికి మాత్రం మీరు అధికారులు ఉన్నారు కాబట్టి ఎమర్జెంట్ పులికి ఒప్పగించి మీ అతకని పెట్టుకోండి, అదుపులో పెట్టుకోవాలి సార్ మీరు.